నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎన్టీఆర్ పోలీస్ పరేడ్ మైదానంలో రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగులకు కలెక్టర్ ప్రశంసా పత్రాలు బహూకరించారు. ప్రభుత్వం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, ఆహార భద్రత, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు ఇతర సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు గురించి తెలిపారు. అలాగే తరోడా ఆర్డీఓ కార్యాలయంలో వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ జెండాను ఆవిష్కరించి చిన్నారులకు నోట్బుక్స్, పెన్నులను బహూకరించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్లు, ఎస్పీ జానకి షర్మిల, అదనపు ఎస్పీలు అవినాష్ కుమార్ మహంతి, రాజేష్ మీనా, ఉపేంద్రారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది, ప్రజలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. ఎందరో మహానుభావుల త్యాగ ఫలితమే ఈరోజు మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి మన కారకులు వాళ్ళందరినీ గుర్తు చేసుకొని స్మరించుకుంటూ వాళ్ళ పుణ్యం మనం కూడా అందిస్తున్నాము. అదే దాంట్లో మనం కూడా వాళ్ళని చేసిన పుణ్యానికి మనం ప్రతిఫలంగా మనం చేసే కర్తవ్యం అందరినీ పకడ్బందీగా చేసి మనము మన దేశాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలని కోరుకుంటున్నాం. జెండారా భయ్యా